హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎల్ఎన్ఏ లైఫ్. సో ఈరోజైతే ముందు నాకు చాలా హ్యాపీగా అండ్ ఎంతో బ్లెస్డ్గా అనిపిస్తుందండి. మీరందరూ ఆల్రెడీ నా థంబ్నెయిల్ అండ్ టైటిల్ చూసే వచ్చి ఉంటారు కదా. సో ఎప్పటి నుంచో నాకు కృష్ణయ్య భజన ఇంట్లో పెట్టించుకోవాలని ఎప్పటి నుంచో ఉంది సంకీర్తన. కానీ అలా 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 అసలు ఇన్ని ఇయర్స్ నుంచి అయిపోతుందో ఫైనల్గా ఇలా అనుకున్నానో లేదో ఇయర్ కృష్ణయ్య మమ్మల్ని ఎలా బ్లెస్ చేశారు, అది కూడా ఆయనకి ఎంతో ఇష్టమైనటువంటి కార్తీక మాసంలో. సో అది చాలా మంచి విషయము. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఆ కృష్ణయ్యనే నేను సంకీర్తన కోసం తీసుకున్నాను. మిగిలిన వివరాలన్నీ నేను వీడియోలోకి వెళ్తూ చెప్తాను. సో కార్తీక మాసం కృష్ణయ్యకి ఎంతో ఇష్టమైనటువంటి మాసం అన్నమాట. సో మేమైతే చాలా ప్రవచనాలు భగవద్గీత అంతా చాలా సాంస్క్రిట్గా ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన విషయాలు మనందరికీ అర్థమయ్యేలాగా అసలు లైఫ్ ఏంటి, భగవద్గీత, ఇవన్నీ కూడా చాలా విషయాలు అందులో సద్గురు డిస్కస్ చేశారనమాట. సో ఇది మేము ఇంట్లో కృష్ణయ్య భజన ఇలా ఇస్కాన్ సద్గురు వాళ్ళందరినీ డివోటీస్ని కూడా పిలిచి పెట్టుకున్నాము. వాళ్ళతో పాటుగా మా అపార్ట్మెంట్ వాళ్ళు, నా ఫ్రెండ్స్, అసలు నేను ఊహించిన దానికన్నా చాలా ఎక్కువ మంది వచ్చారు. సో నేనైతే చాలా హ్యాపీగా అనిపించింది. నేను అనుకున్నాను ఇలా బర్త్డేస్కి, ఫంక్షన్స్కి అఫ్కోర్స్ అందరూ వస్తారు, బట్ ఇలా సంకీర్తనలకి, కృష్ణయ్యది భజన ఇలాంటి వాటికి ఎవరైనా వస్తారా, పిలుస్తున్నాను అని అనుకున్నాను. బట్ డెఫినెట్గా టచ్ వుడ్ చాలా హ్యాపీగా అనిపించిందండి. సో ఇప్పుడు వీడియోలోకి వస్తే మాకు ఎగ్జాక్ట్గా 3-4 డేస్ ముందే డేట్స్ కన్ఫర్మ్ చేశారు. 16th పెట్టుకుందాము అని చెప్పి. నాకైతే ఫస్ట్ టెన్షన్ వచ్చేసింది, ఎందుకంటే కంపల్సరీ ముందు నేను భజన వీటితో పాటుగా భోజనం కూడా పెట్టించాలని అనుకున్నాను. అండ్ ఇది ఈవినింగ్, సో ఈవినింగ్ ఫాలోడ్ బై డిన్నర్ అనమాట. ఇవన్నీ ఎలా చేయాలి, అసలు ఎలా పిలవాలి, 4 డేస్లో ఇవన్నీ ప్రిపరేషన్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మన చిన్నప్పుడు కూడా మన పేరెంట్స్ ఇంటికి ఎవరైనా ఏదైనా అకేషన్కి వస్తే కుంకుమ బొట్టు పెట్టించేవాళ్ళు, బ్లౌజ్ పీస్, అది ఎవరి ఇష్టం బట్టి వాళ్ళు. బట్ ఇప్పుడు అందరు రిటర్న్ గిఫ్ట్స్ అని అంటున్నారు. సో నేనేంటంటే ఆ లెవెల్ భారీ బడ్జెట్లో హడావిడి లేకుండా తక్కువ డబ్బుల్లో మినిమం బడ్జెట్స్లో వచ్చిన వాళ్ళకి హ్యాపీగా ఫుడ్ పెట్టి ప్లస్ రిటర్న్ గిఫ్ట్ ఇవన్నీ ఎలా ప్లాన్ చేయాలి, ఇవన్నీ ఆలోచించేటప్పటికి నాకు అసలు టెన్షన్ వచ్చింది. బట్ నేను మా నైబర్స్ అందరం కలిపి ఇంకా సపోర్టివ్గా అందరం వెళ్ళి స్టార్ట్ చేసాము. సో మేము కొండాపూర్ పెట్రోల్ బంక్ దగ్గర ఎవరో సజెస్ట్ చేస్తే ఈ షాప్కి వచ్చామన్నమాట. ఇది ఒక జనరల్ స్టోరు, దేవుడివి, స్టీల్ అన్నీ, ఇంకా మీకు వాట్ నాట్ ఇంటికి సంబంధించినవన్నీ ఇక్కడ ఉన్నాయి. ప్రైసెస్ ఎక్కువ తక్కువ అనేది అయితే నాకు తెలియదండి, హోల్సేల్ అని చెప్పారు. బట్ నాకున్న టైంలో నేను ఫాస్ట్గా ఫినిష్ చేయగలను కాబట్టి ఆ కృష్ణయ్యది మీకు ఏదైతే నేను చెప్పానో అది మొత్తం ఇత్తడిది, బ్రాస్ది. సో మాకు ఫైనల్గా 600 రూపీస్కి ఇచ్చారు. సో మీరు చెప్పండి అది ఎక్కువ తక్కువ అనేది. కొంచెం పెద్దదే అండి, మీరు వీడియోలో చూస్తున్నారు కదా. ఇంకా మనకి ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు చాలా మైండ్లోకి వస్తాయి కదా, ఆ టైంకి మాకు అనిపించినవన్నీ కూడా గబగబా చూసి తీసుకున్నామన్నమాట. సో ఇది ఒక విషయం. రెండోది ఏంటంటే, గురువు గారు వాళ్ళందరూ ఏమన్నారంటే, ఇది కార్తీక మాసము, డివోటీస్కి కూడా వస్తారు కాబట్టి వాళ్ళందరితో మనం ప్రమిదలు దీపం కూడా వెలిగిద్దాము, ఎంతో మంచిది, అందరూ కూడా సంతోషంగా ఫీల్ అవుతారు అన్నారు. సో నాకు కూడా చాలా మంచి విషయం అనిపించి ఇమీడియట్గా ఓకే అని చెప్పాను. సో అదే ఒకటి మైండ్లో రన్ అవుతుంది, ఎంతమంది వస్తారు. సో మనం ఎందుకంటే వచ్చిన వాళ్ళని ఎవరిని కూడా బుక్ని మిస్ చేయకూడదు. సో ఎన్ని ప్రమిదలు తీసుకోవాలి, ఫుడ్. ఇంకొకటి ఏంటంటే, ఇస్కాన్ వెళ్ళే వాళ్ళకి ఎవరికైనా ఐడియా ఉంటుంది, ఆనియన్ కూడా తినరన్నమాట. సో బయటికి ఇవ్వలేను ఆబ్వియస్గా. సో ఇస్కాన్ డివోటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫుడ్ ఆర్డర్ ఇచ్చేసాను. ఇంకొక విషయం ఏంటంటే, మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఈ గ్లాసెస్ మీకు అందరికీ నా ప్రీవియస్ వీడియోస్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది. చంబాక్ బాంబే స్టార్ అక్కడ 600 పెట్టి తీసుకున్నానండి, జస్ట్ డిజైన్ ప్రింట్ వేరు. ఇది 150 రూపీస్కి ఇచ్చారు నాకు. వెంటనే నాకు ఫ్యూజ్ ఎగిరిపోయింది. సో
అలాగా అన్నీ వన్ బై వన్ అంటే ఇంకా ఏది కనబడితే అవన్నీ చూసుకుంటూ వచ్చాము. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇప్పుడు కొంతమంది మనకు బాగా క్లోజ్డ్ వాళ్ళు ఉంటారు. ఎప్పటినుంచో పెట్టాలనుకున్నవి మర్చిపోతాము, లేకపోతే కుదరదు, ఇలా అవుతుంది కదా. సో అలా నాకు 2 ఫ్యామిలీస్ ఉన్నారన్నమాట. సో వాళ్ళ కోసం అని చెప్పి శారీస్ చూడడానికి వచ్చాను. ఇది కూడా కొండాపూర్లోనే ఎండి డిజైనర్ స్టూడియో అనేదో ఉంది. ఇవైతే మరి ఎక్కువ కాస్ట్ అనిపించినాయి. మేబీ ఉండొచ్చేమో నాకు తెలీదు. ప్యూర్ ఆర్గాంజా అని చెప్పారు. 7,000 రూపీస్, 6,000 ఇలా చెప్పారు. ఇంకా నాకు ఏమో వీటిల్లో మళ్ళీ ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. అంత అమౌంట్ పెట్టేసిన తర్వాత వాళ్ళకి నచ్చుతుందో లేదో కూడా తెలీదు. సో యాజ్ యూజువల్ బ్యాక్ వచ్చేసి మన పట్టు టైప్ ఉంటాయి కదా, స్టార్టింగ్ మీరు చూసారు కదా, అవే తీసుకున్నాను. నాకు యాక్చువల్లీ ఏంటంటే మేము హడావిడిగా అన్నీ ఫాస్ట్గా ఫినిష్ చేయడం వల్ల ఎక్కడ వీడియోస్ అనేవి కంప్లీట్గా రికార్డ్ చేయడం అవ్వలేదండి. బట్ నాకు పాసిబిలిటీ ఉన్నంత వరకు కొంచెం నేను అలా రికార్డ్ చేసుకుంటూ వచ్చానమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఈ శారీ నాకు చాలా నచ్చింది, తీసుకుందాం అనుకున్నాను. కానీ ఎంత 5,000 ఎంతో చెప్పారు, ఇదేమో 3,000 చెప్పారు. అంత ప్రైస్ మన వల్ల కాదులే అని చెప్పి ఆగిపోయాను. ఆ తర్వాత వచ్చేటప్పటికి ఈ రిటర్న్ గిఫ్ట్స్ కవర్స్ ఇవ్వాలి కదా మనము. సో పెద్దవి ఇవ్వడానికి ఎలా ఒకటి అన్నీ చూస్తున్నాము. ఇదైతే సరిపోతుంది సైజ్, నాకు కలర్ నచ్చలేదు. బట్ మేమైతే ఒకటి తీసుకున్నాము. ఏంటనేది రాను వీడియోస్లో చూద్దురు. మనకి ఎన్ని పనులున్నా మన పిల్లల టాయ్స్, మన సైడ్ బిజినెస్లు మారవు కదా. సో మా బాబుకి ఒక కార్ చూస్తున్నాను. అండ్ ఇందాక చెప్పాను కదా దీపోత్సవం అన్నారని చెప్పి. సో ఇన్ ప్యారలల్గా ఒక్కొక్కరిని పిలుచుకుంటూ మెంబర్స్ని కన్ఫర్మ్ చేసుకుంటూ ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. సో ఆబ్వియస్గా బఫర్ ఇంకొక కొంచెం ఎక్కువే పెట్టాను. రకపోయినా కూడా మనం వెలిగించవచ్చు దేవుని ప్రమిదలే అని చెప్పి. సో అలాగ కొన్ని ప్రమిదలు, ఇంకేంటంటే కృష్ణయ్య భజన్కి ఒక 5 టైప్స్ ఆఫ్ స్వీట్స్, 5 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్, ఇలా కొన్ని ఏమేమి కావాలనేది అన్నది చెప్పారనమాట. సో వాటి కోసము ఇందాక మీకు చెప్పాను కదా రిటర్న్ గిఫ్ట్ అని, ఆ పసుపు కుంకుమ ఇన్ని చేసినా మన సైడ్ బిజినెస్ మారదు కదా. సో నేను మా నైబర్ సిస్టర్ అని చెప్పా కదా, ఇద్దరం కలిసి అంత బిజీలో కూడా ఈ క్లిప్స్ ఇలాంటివన్నీ కొనుక్కుంటున్నామండి. సో ఇలాగా ఈ ఐటమ్స్ ఇది గబగబా ఫినిష్ చేసుకుంటూ వచ్చాము. నెక్స్ట్ వచ్చి ఎవరైనా ప్రీవియస్గా నా షార్ట్ చూస్తే వాళ్ళకి అర్థమైపోతుంది. ఇన్ కేస్ చూసుండకపోతే దట్ ఈస్ ఫైన్, నేను మళ్ళీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందాక చెప్పినట్టుగా నా బడ్జెట్ చాలా అంటే చాలా తక్కువ రిటర్న్ గిఫ్ట్స్కి. ఎందుకంటే నేను ఆల్రెడీ అనుకున్నదంతా ప్రోగ్రామ్కి, ఫుడ్కి ఇవాళ చాలానే అయిపోయింది. సో అవి మెన్షన్ చేయకూడదు కాబట్టి నేను చేయట్లేదు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే ఇవి కుంకుమ భరణ. సో నా షార్ట్ చూస్తే ఎవరికైనా తెలుస్తుంది. ఫస్ట్ నేను ఒక సెట్టే పెట్టాను, ఎందుకంటే అది 370 రూపీస్. 12 ఉన్నాయి, ప్యాక్ ఆఫ్ 12 అంటే ఒక్కొక్కటి వచ్చి హార్డ్లీ 31 రూపీ అలా పడుతుంది. సో బాగా వస్తాయా లేదా, లుక్ బాగుంటుందా లేదా అని వచ్చిన తర్వాత నేను చాలా హ్యాపీ అయిపోయి ఇమ్మీడియట్గా మళ్ళీ ఎక్కువ పెట్టడం స్టార్ట్ చేశాను అనమాట. అదృష్టానికి అన్నీ కృష్ణయ్య బ్లెస్సింగ్స్ అనుకోవాలి. వితిన్ 1 డేలో నాకు అన్నీ కూడా సాటర్డే ఆఫ్టర్నూన్కి మొత్తం వచ్చినాయండి. ఈ ప్రోగ్రామ్ వచ్చి మాకు సండే ఈవినింగ్. మీరు చూస్తున్నారు కదా కుంకుమ భరణతో పాటుగా మాకు ఈ చిన్న కవర్ కూడా ఇచ్చారు. సో ఎలానో మనం రిటర్న్ గిఫ్ట్ కవర్లో ఆ కుంకుమ భరణ వేస్తున్నాం కాబట్టి పసుపు కుంకుమ ఎలాగో మీకు ఇందాక చూపించాను కదా, అవి సపరేట్గా తీసుకున్నాను. సో ఈ కవర్లని నేను శనగల్ని వేయడానికి యూస్ చేశాను అనమాట. సో మేము రిటర్న్ గిఫ్ట్లో ఏమేమి యాడ్ చేసామో కూడా ఇదే వీడియోలో యాడ్ చేశాను. సో మీరందరూ అది కూడా చూడొచ్చు. బట్ ఇవైతే చాలా అంటే చాలా నచ్చాయండి నాకు. 30 రూపీస్కి నాకు వర్త్ అనే అనిపించింది నాకున్న తక్కువ టైంలో. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. సో నెక్స్ట్ వచ్చి సెకండ్ ఐటము. సో ఇవి కూడా వచ్చి 6 పీసెస్ వచ్చి 250 రూపీస్ అలా పడ్డాయి. సో 40 రూపీస్ అలా అనుకోండి ఈచ్ పీస్. ఇవి ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాము అని చెప్పి ఇలా మ్యూజికల్ ఉంటాయి కదా, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్, తుంబుర, డ్రమ్స్ ఇలాంటివన్నీ అలా వాయిస్తారు కదా, వాళ్ళవి అన్నమాట. సో ఇది కూడా ఫస్ట్ ఒక సెట్ పెట్టాను, నాకు అది వీడియో తీయడం అవ్వలేదు. తర్వాత నాకు అవి కూడా బాగా అనిపించి ఇమ్మీడియట్గా నేను వేరే సెట్స్ కూడా యాడ్ చేశాను అన్నమాట. సో వీటికి ఏంటంటే ఇంకొకటి, ప్రతి బాక్స్లో కాంప్లిమెంటరీ కింద మనకి ఒక కీ చైన్ కూడా ఇచ్చారు.
ఆ కీ చైన్ కూడా విత్ ఎలిఫెంట్ నాకు చాలా నచ్చింది. సో మీరు కూడా చూడండి. మీరు అనొచ్చు ఎందుకు ఇన్ని రకాలు పెట్టి అలాగో 150 దాకా అవుతుంది. ఏదో సింగిల్‌గా కొనొచ్చు కదా అని. అఫ్‌కోర్స్ సింగిల్‌గా వస్తున్నాయి. ఏదో జార్మన్ సిల్వర్ అనో ఇంకేవో. కానీ ఆబ్వియస్‌గా ఇప్పుడు నాకిచ్చిన వాటిలో నేను చాలా వరకు యూజ్ చేయలేదండి. ఇదైతే అట్‌లీస్ట్ షో పీసెస్ లాగా అయినా ఇప్పుడు హాల్‌లో కానీ ఎక్కడైనా చిన్నగా పెట్టుకుంటారు. సో అలా 2, 3 ఇస్తే ఒకటైనా యూజ్ అవుతుంది అన్న ఒక రీజన్ తోటి నేను ఇచ్చాననమాట. సో మీ అందరికీ నా థాట్ మంచిగా అనిపించిందో లేదో చెప్పండి. సో మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా ఒక డిఫరెంట్‌గా ఇలా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్‌తో వచ్చినాయి అనమాట. ఇందులో ఫీమేల్ వర్షన్ ఉన్నాయి, మేల్ ఉన్నాయి. ఇవే కాకుండా ఇక్కడ డిఫరెంట్‌గా ఉన్నాయి. కొంచెం 10, 20 రూపీస్ డిఫరెన్స్‌లో ఉన్నాయండి. హైదరాబాద్, బెంగుళూరు ఇలాంటి ప్లేసెస్ అయితే వితిన్ 1 డే, వితిన్ 2 డేస్‌లో వచ్చేస్తాయి మనకి. నాకు హార్డ్లీ 1.5 డేలో వచ్చినాయి. సో ఇదిగోండి మీరు వీడియోలో చూస్తున్నారు కదా, నాకైతే చాలా నచ్చాయి. ఇలాగా వన్ బై వన్ అన్నీ మేము అంటే లైక్ ఆ టైంకి ఏదైతే నాకు మైండ్కి ఐడియాస్ వచ్చాయో అవే నేను ఇమ్మీడియట్గా అప్లై చేయడం స్టార్ట్ చేశాననమాట. ఇందాక చెప్పినటువంటి కాంప్లిమెంటరీ కీ చైన్ ఇదే. ప్రతి బాక్స్లో ఒకటి వచ్చింది. ఇదిగోండి ఇలా ఇన్ని బాక్సెస్ ఇవన్నీ టపామని పెట్టుకున్నాము. బై గాడ్స్ గ్రేస్ ఏది కూడా అంటే అమెజాన్లో పెట్టింది ఏది కూడా నాకు ఈసారికి అట్లీస్ట్ రాంగ్ అవ్వలేదు. అన్నీ కూడా నేను అనుకున్నట్టే వచ్చాయి. ఇవి డెకరేషన్ పీసెస్ అనమాట. సో అఫ్కోర్స్ ఇది నేను యూజ్ చేయలేకపోయాను. ఫస్ట్ అనుకున్న ప్లాన్ వేరు, తర్వాత చేసుకున్న డెకరేషన్ అదంతా వేరు. బట్ స్టిల్ నాకు ఇది హ్యాపీ అనిపించింది. ఇదేంటంటే మన ఇంటి దారబంధం గుమ్మం ఉంటుంది కదా, ఆ పైన అలాంటి చోట హ్యాంగ్ చేసుకోవచ్చు. నీట్గా అలా హ్యాంగింగ్ లాగా ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా రిటర్న్ గిఫ్ట్కి ఏం చేసామనేది రండి మీరు కూడా వీడియోలో చూద్దురు. ఒక ప్యాకెట్ మీ అందరి కోసం మేము ఎలా రిటర్న్ గిఫ్ట్ ప్యాక్ చేసామో చూద్దురు. ఫస్ట్ అయితే అన్నీ ఒక సైడ్కి పెట్టేసుకున్నాము. ఆ తరువాత 1 బై 1 అన్నీ ఉన్నాయా లేదా, ఏదైనా మిస్ చేసుకున్నామా, ఇలాగ అన్నీ చూసుకుంటూ వచ్చామన్నమాట మేము. ఈ పసుపు కుంకుమ ఈచ్ వన్ వచ్చి 10 రూపీస్ పడింది. సో ఇదండి నేను తీసుకున్నటువంటి రిటర్న్ గిఫ్ట్ కవరు. ఇందాక చెప్పాను కదా నాకు పింక్ నచ్చలేదు, బట్ నేను వేరే తీసుకున్నాను అని చెప్పి. అండ్ ఈ కవర్లు ఇందాక చెప్పినట్టుగా నేను మన కుంకుమ భరణికి ఇచ్చారు కదా, ఆ కుంకుమ భరణికి ఇచ్చిన కవర్ని ఇలా యూస్ చేశాను. ఇవి శనగలు 1.5 డే పైనే నానబెట్టాము. మీకు వీడియోలో అంత తెలియట్లేదు కానీ చిన్న మొలకలు వచ్చాయన్నమాట. సో 1 బై 1 సో ఆకు ఒక్క అవి వేసుకున్నాం ఫస్ట్. ఆ తరువాత వచ్చేటప్పటికి పసుపు కుంకుమ అండ్ నెక్స్ట్ ఈ కుంకుమ భరణి సెట్ ఒకటి. అండ్ ఇందాక నేను ఏదైతే మీకు డాల్ చూపించానో ఆ ఇన్స్ట్రుమెంట్ డాల్ది అది అండ్ ఇప్పుడు ఏదైతే శనగలు కవర్ వేసుకున్నామో అవి ఇవన్నీ కూడా కలిపి మేము ప్యాక్ చేసాము. సో డాల్స్ ఏంటంటే నాకు వచ్చిన తర్వాత ఇంకా తగ్గుతాయి అనిపించి వేరే ఎలిఫెంట్ కూడా పెట్టాను. నాకు అది వీడియో రికార్డ్ చేయడం మర్చిపోయాను, బట్ ఫోటో నేను ఎండ్లో ట్యాగ్ చేస్తాను. డాల్ ఆప్షన్ బాగుందా లేకపోతే ఎలిఫెంట్ ఆప్షన్ బాగుందా మీరు చెప్పండి. కొన్ని చేసాము, ఇంకొన్ని వాటిల్లో మాకు తమలపాకులు అవి తక్కువ అయ్యాయి. సో మళ్ళీ ఫాస్ట్గా వెళ్ళి తెచ్చుకున్నాం అన్నమాట. ఇదిగోండి ఇది ఫైనల్గా మేము అనుకున్న టైము డేటు అన్నీ వచ్చేసాయి. ఇలా మేము ఆ రోజు మాకు కుదిరినంత వరకు దీపాలు వెలిగించుకొని కృష్ణయ్య భజన ఇలా చేసుకున్నాం అన్నమాట. సో మీ అందరికీ ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ మీకెవరికైనా ఇలాగ కృష్ణయ్యది ఎప్పుడైనా పెట్టించుకుంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కూడా నాతో షేర్ చేసుకోండి. ఇంకా మేము చాలానే చేసాము, బట్ ఆ టైంకి మాకు అసలు వీడియో తీయడం అనేది అవ్వలేదు. ఈవెన్ నా గొంతు కూడా పోయింది మీకు అర్థమైతే. సో అంత చలిలో ఎలాగైనా సరే ఎవ్వరూ బాధపడకూడదు, అందరూ హ్యాపీగా వెళ్ళాలి అని చాలా చేసామన్నమాట. సో ఫైనల్ అనుకున్న దానికన్నా చాలా బాగా జరిగింది. నేను హ్యాపీ, వచ్చిన వాళ్ళందరూ కూడా హ్యాపీ. అది ఇంకా బాగా అనిపించింది. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా ముందు వస్తాయి. సో అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ కృష్ణయ్య బ్లెస్సింగ్స్ మాతో పాటుగా మీ అందరికి కూడా ఉండాలని కోరుకుంటున్నాను. బాయ్.